హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన పల్లవి గారు కర్ణాటక నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీవితంలో మనం సంతోషాలు కోల్పోయే సందర్భాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం నమస్తే. మాస్టర్స్ అందరికీ నమస్తే. ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడంకు థ్యాంక్ యూ మేడం. ఫర్ యూ ఛానల్కి థ్యాంక్ యూ. మనం ఒక 2 minutes మెడిటేషన్ లో కూర్చొని మన సెషన్ ని స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. ధ్యానానికి ఆహ్వానం, విశ్వానికి ఆహ్వానం, పిరమిడ్ మాస్టర్స్ కు ఆహ్వానం, మాస్టర్స్ కు ఆహ్వానం, సర్జికల్ మాస్టర్స్ కు ఆహ్వానం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారికి ఆహ్వానం, స్వర్ణమాల అమ్మగారికి ఆహ్వానం, సకల గురువులకు మన ధ్యానంలో ఆహ్వానాన్ని పలుకుదాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మీ 2 చేతులను కళ్ళ ముందు 5 4 3 2 1 0. ఓకే మాస్టర్స్, మనం ఈ సెషన్స్ లో కొన్ని విషయాల గురించి చర్చిద్దాము. అదేంటంటే జీవితంలో మనం సంతోషాలను ఏ ఏ సందర్భాల్లో మనం కోల్పోతాము అనే టాపిక్ పైన మనం మాట్లాడుకుందాము. చాలా చాలా మంది ఎన్నో సందర్భాల్లో వాళ్ళ సంతోషాలను వాళ్ళకు వాళ్ళే పోగొట్టుకుంటుంటారు. అటువంటి సందర్భాలు ఏమిటనేది మనము ఈ బుక్ ద్వారా తెలుసుకుందాము. రచయిత వచ్చేసి గుంత భాగ్యమ్మ గారని ఈ బుక్ ను రచించారనమాట. ఈ ఈ బుక్ లో చాలా బాగా వాళ్ళు పొందుపరిచారు మనకు కావాల్సిన కొన్ని విషయాలను. వాటిని మనము ఏ ఏ సందర్భాల్లో మనం కోల్పోతాము, ఎందుకు కోల్పోవాల్సి వస్తుంది, మనమే ఎందుకు కోల్పోతాము అనే విషయాలను మనము చర్చించుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, జీవితంలో మనం సంతోషాలను కోల్పోయే సందర్భాలు. ఓకే, ఫస్ట్ మొదటిది వచ్చేసి ఇతరుల విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు. మనము ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటాము. చాలా మంది కొన్ని ఫ్యామిలీ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీ డిస్కషన్ లో జరుగుతున్నప్పుడు కొంతవరకు అయితే ఓకే, మనకి ప్రతిదీ పర్సనల్ గా మనం ఉన్నాము అని చెప్పేసి మనము ప్రతి దాంట్లో దూరుతూ వెళ్ళి మనం చెప్తూ ఉంటే వాళ్ళకి కోపం వస్తుంటది. కాకపోతే వాళ్ళు బయటికి చెప్పలేరు. ఇప్పుడు మనం వాడుక భాషలో ఏం చెప్తారంటే, ఇతనేంటి ఎప్పుడు పానకం పుడకలాగా వస్తూ ఉంటది, మధ్యలో ప్రతిదానికి వస్తూ ఉంటది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మాస్టర్స్. ఆ విధంగా మనము మన లిమిట్స్ లో మనం ఉంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది మాస్టర్స్. అలా కాకుండా ప్రతి దాంట్లో వేలు పెడతాను, ప్రతి దాంట్లో నేను చర్చిస్తాను, ప్రతి దాంట్లో నేను చెప్తాను అంటే ఎవ్వరు ఒప్పుకోరు మాస్టర్. ఎంత క్లోజ్ అయినా, ఎంత ఫ్యామిలీ క్లోజ్ అయినా, ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా మనకి ఒప్పుకోరు. కొన్ని అనేవి వాళ్లకు హద్దులు ఉంటాయి, వాళ్లకు పర్సనల్ అనేది ఉంటుంది.
ఓకే. మనం ఎంతవరకు మనం చెప్పగలుగుతామో వాళ్ళు మన హెల్ప్ కావాలంటే వాళ్ళు మనల్ని కన్సల్ట్ చేసే చేస్తారు. అడుగుతారు వాళ్ళు. అడగకుండా అయితే ఉండరు. ప్రతి దాంట్లో వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పేసి మనము ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడము, మనం చెప్పడము, వాళ్ళకది నచ్చకపోవడము, మళ్ళీ నేను చెప్పింది వాళ్ళు చేయలేదని మీకు మీరే బాధపడ్డము. ఈ విధంగా ఇక్కడ మీరు బాధపడతారు. మీరు ప్రతి దాంట్లో వేలు పెట్టడం ఎందుకు? ప్రతిసారి మీరు బాధపడ్డం ఎందుకు? మీ సజెషన్ కావాలంటే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు కదా! అలా కాకుండా ప్రతిసారి మీరు వేలు పెట్టడం వల్ల మీకు అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక్కసారి ఓకే, 2 టైమ్స్ ఓకే, 3 టైమ్స్ ఓకే మాస్టర్స్. ప్రతిసారి అంటే అక్కడ మీకు బాధ ఏర్పడుతుంది. అక్కడ మీరు సంతోషాన్ని కోల్పోవాల్సొస్తుంది. ఆ విషయంలో మీరు సంతోషాన్ని అక్కడ కోల్పోతారు. ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి మాస్టర్స్. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆహ్, మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడమే మంచిది. అక్కడ మీ సంతోషాన్ని కోల్పోకుండా ఉండడమే మంచిదని నా అభిప్రాయం. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ వచ్చేసి మనది కాని ఆలోచన మనం చేసినప్పుడు. అది ఫ్యామిలీ అంటే ఓకే. పిల్లల గురించి ఆలోచిస్తాము, భర్త గురించి ఆలోచిస్తాము. అత్తయ్య, మావయ్య ఉంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అది కూడా ఎంతవరకు కొంతవరకు. నీ గురించి నువ్వు ఆలోచించు. ఫస్ట్ నీ గురించి, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ తర్వాత పిల్లలు, భర్త, మావయ్య, అత్తయ్య వీళ్ళందరూ వస్తారు. కొంతమంది కొన్ని కేటగరీస్ ఉంటారు మాస్టర్స్. ఎలా అంటే ప్రతి దాంట్లో ప్రతి విషయాన్ని నైబర్స్ గురించి ఆలోచిస్తుంటారు. కొలీగ్స్ గురించి ఆలోచిస్తుంటారు. ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తుంటారు. రిలేటివ్స్ గురించి ఆలోచిస్తుంటారు. వీళ్ళందరి గురించి ఆలోచిస్తారు కానీ, వాళ్ళ గురించి వాళ్ళు మాత్రం ఎప్పటికి ఆలోచించుకోరు. అప్పుడు మీ గురించి మీరు ఆలోచించకపోతే, మీ గురించి ఎవరు ఆలోచిస్తారు? వేరే వాళ్ళు ఆలోచిస్తారా? మీ అభివృద్ధి గురించి వేరే వాళ్ళు ఆలోచిస్తారా? ఎవ్వరు ఆలోచించరు మాస్టర్స్. నీ గురించి నువ్వే ఆలోచించాలి. ఒక భర్త అయినా కూడా నీ గురించి కొన్ని క్షణాల వరకే ఆలోచిస్తాడు కానీ, నీ గురించి నువ్వు ఆలోచించేంతగా ఎవ్వరు ఆలోచించరు మాస్టర్స్. అందుకని మనము చాలా మంది అంటుంటారు మాస్టర్స్, నేను సాధన చేస్తున్నాను. సాధన చేస్తే కూడా నాకేమంత బెనిఫిట్స్ కనపడడం కానీ, రిజల్ట్ కనపడడం కానీ నాకు జరగడం లేదు అంటే నువ్వెక్కడ ఆలోచిస్తున్నావు నీ గురించి నీకు కనపడడానికి? నువ్వు ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడంలోనే బిజీ ఉండిపోతావు. ఇంక నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించడంలో బిజీ ఉంటే, నీ గురించి నువ్వు ఆలోచించడం లేదు. నువ్వు పక్క వాళ్ళకి ఎనర్జీ పంపిస్తున్నావు. నీవు ధ్యానం చేస్తున్నావు. పక్క వాళ్ళకి ఎనర్జీని పంపిస్తున్నావు. అలా పంపిస్తూ ఉంటే మళ్ళీ నీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? నీ గురించి ఎవరు ఆలోచిస్తారు? నీ ఎనర్జీని నువ్వే కోల్పోతున్నావు. ఎలా కోల్పోతున్నావు? పక్క పక్క వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల. నేనొకటి చెప్తాను మాస్టర్స్. పక్క వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఓకే. మీకేమైనా ఉందా? ఏమైనా వస్తుందా? ఏమైనా బెనిఫిట్ ఉందా? ఏ బెనిఫిట్ లేదు. మీకింకా నష్టమే కానీ బెనిఫిట్ అంటూ ఏ మాత్రము ఒక్క పర్సెంట్ కూడా ఉండదు మాస్టర్స్. అందుకని ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మాస్టర్స్. ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఏదైనా ఇష్యూ జరిగిందా? ఓకే. దాని గురించి ఒక 5 మినిట్స్ మాట్లాడినామా? అక్కడితో దాన్ని కట్ చేసేసేయాలి అక్కడితో మనం. కట్ చేసేసేయాలా అయిపోయిందక్కడికి. నెక్స్ట్ మీ గురించి. ఇంకా మీ గురించి ఎక్కువ 60% మీ గురించే మీరు ఆలోచించుకోవాలి మాస్టర్స్. ఆ తర్వాత పిల్లలు, భర్త, అత్తయ్య, మావయ్య వీళ్ళ గురించి ఆలోచించాలి. ఇది మాత్రం పక్కా మీరు గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఇతరుల నుంచి ఆశించినప్పుడు. మనం ఏదైనా చాలా మంది పిల్లల పైన, భర్తల పైన ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు మాస్టర్స్. నా భర్త ఇలా చూసుకుంటాడు. నా నా పిల్లలు జాబ్ చేసినప్పుడు ఇలా చూసుకుంటారు నన్ని, ఇలా చూసుకుంటారని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు జాబ్‌లో సెటిల్ అవుతారు. తర్వాత ఇంకా కామన్‌గా మ్యారేజ్ అవ్వడం, పిల్లలు పుట్టడం అన్నీ నార్మల్‌గా జరిగిపోతూ ఉంటాయి. ఒకటి చెప్తాను మాస్టర్స్. ఒక ఫ్యామిలీ మనమే ఉన్నాము. మనకి పెళ్ళయిన తర్వాత మన భర్త, పిల్లలు నేను ఒక ఇంటికొచ్చిన తర్వాత నా భర్త నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఎలా అనుకుంటామో, మన పిల్లలకి మ్యారేజ్ అయిన తర్వాత తను కూడా కోడలుగా వచ్చిన తర్వాత తన భర్త నుంచి తను కూడా అలానే కోరుకుంటుంది కదా!
నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఒక సర్టెన్ స్టేజ్ లో నువ్వు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు నీకు ఇంపార్టెంట్ నీ భర్త ఇవ్వాలని నువ్వు ఎలా కోరుకున్నావో ఆ అమ్మాయి వచ్చినప్పుడు కూడా నా భర్త నాకు అలానే ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుకుంటుంది. అలా కోరుకోవడంలో ఏ తప్పు లేదు. నీ స్టేజ్ లో ఉన్నప్పుడు నువ్వు కోరుకున్నావా లేదా? అదే విధంగా తను ఆ స్టేజ్ కి వచ్చినప్పుడు తను కోరుకోవడం న్యాయమే కదా. ఆ సందర్భంలో అత్త అనే పోస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? నా నా కొడుకు నా మాట వినడమే లేదు. భార్య మాటనే వింటాడు. పిల్లల మాటనే వింటారు. ఇలా ఎలా ఎలా అనుకుంటారు మాస్టర్స్ మీరు? ఒక స్టేజ్ లో సర్టెన్ స్టేజ్ లో మీరున్నప్పుడు అలానే కోరుకున్నప్పుడు, అప్పుడు ఆ అమ్మాయి కోరుకున్నప్పుడు తప్పు లేదు. ఇప్పుడు తప్పెందుకొచ్చింది? తను కోరుకున్నప్పుడు తప్పెందుకొచ్చింది? అందుకనే మాస్టర్స్ పిల్లల్ని మనము ఎప్పుడూ ఒక రిలేషన్ లో అటాచ్‌మెంట్ ఉండాలి. కానీ డిటాచ్‌మెంట్ కూడా అంతే మెయింటైన్ చేయాలి మాస్టర్స్. అప్పుడు మనము ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ చేయలేము. ఓకే. పిల్లల్ని చదివించాము, లక్షలు పెట్టి చదివించాము, వాళ్ళని సెటిల్ చేసాము, అయిపోయింది. వాళ్ళు చూస్తారా, చూడరా అనేది సెకండరీ అది. మీ సెక్యూరిటీలో మీరుండి, ఆ తర్వాత వాళ్ళు చూస్తారో, చూడరో అది ఒక వదిలేసేయాలి. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే, మనకి చాలా అంటే చాలా బాధ కలుగుతుంది మాస్టర్స్. ఆ విధంగా ఎవ్వరు చేయకండి మాస్టర్స్ ఇప్పటి నుంచి. పిల్లల పైన ఎస్పెషల్లీ చెప్తున్నా, చాలా మంది భర్తల పైన పెట్టుకోరు కానీ, చాలా మంది పిల్లల పైన పెట్టుకోవడం నేను చూసాను. అలా పిల్లల పైన జాబ్ చేస్తున్నప్పుడు నా పిల్లలు నన్ను చూసుకుంటారని ఏ విషయం కాను మీరు ఎక్స్‌పెక్టేషన్ మాత్రం అస్సలు పెట్టుకోకండి. దాని ద్వారా మీరు బాధపడడంతో పాటు మీకు అంటే డిసీజెస్ కూడా వచ్చేస్తాయి. అంటే తలనొప్పి రావడం, దాంతో ఇంకొకటి రావడం, ఇంకొకటి ఇలా మీకు మీరే తెచ్చుకున్నట్టు అవుతుంది. దేని ద్వారా? ఒక్క ఎక్స్‌పెక్టేషన్‌ను మీరు పెట్టుకోవడం ద్వారా. అదే ఎక్స్‌పెక్టేషన్‌ను మీరు పెట్టుకోకపోతే మీకి చాలా హ్యాపీగా ఉంటారు. నేనప్పుడే ఆలోచించుకున్నాను. నేను ఎవరి పైన ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోలేదు. నాకు తెలుసు. నా గురించి నాకు తెలుసు. పిల్లలు సెటిల్ అయితే వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. నేను అంతే పెట్టుకున్నాను. ఎవరి పైన అప్పుడు మీకు బాధే ఉండదు. అవునా? ఎందుకంటే మీరక్కడ ఎక్స్‌పెక్టేషన్ పెట్టలేదు కాబట్టి. ఓకే మాస్టర్స్. ఇప్పటి నుంచి అటువంటి తప్పు మీరు చెయ్యకండి. నెక్స్ట్ వచ్చేసి మన అవసరం లేని చోట మనం మాట్లాడినప్పుడు. మనం ఇందాక చెప్పుకున్నాం ఒక పాయింట్‌లో. మనం అవసరం లేని చోట మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. సపోజ్ వాళ్ళు మీరు చెప్పండి మేడం, మీరు చెప్పండి అత్తయ్య, మీరు చెప్పండి మావయ్య అని ఇలా ఏదైనా వస్తే మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వండి. అంతేకాని అవసరానికి మించి మీరు వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి వెళ్ళకండి. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ ఇతరుల సలహాలు అడగకుండానే మనం సలహాలు ఇచ్చినప్పుడు. ప్రతిదానికి మనం సలహాలు ఇస్తున్నామంటే మనకు మనం చులకన చేసుకున్నట్టే మాస్టర్స్. వాళ్ళు అడిగినారా సలహా, చెప్పినామా అయిపోయింది. అక్కడికి క్లోజ్ చేసేసేయండి. అక్కడితో స్టాప్ చేసేసేయండి. అంతేకాని ప్రతిసారి వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకున్నాడు, నువ్వు సలహాలు ఇవ్వడం. డిస్కస్ చేస్తున్నాడు, సలహాలు ఇవ్వడం అంటే మీకు అసలు అక్కడ వాల్యూనే ఉండదు. వాల్యూ ఇవ్వరసలు. తనేంటి ప్రతిసారి సలహా ఇవ్వడం, తనేంటి ఉచిత సలహాలు ఇవ్వడము అని ఇటువంటి మాటలు వస్తాయి. దాని తర్వాత మీ వెనక మాట్లాడితే మీకు తెలీదు. ఆ తర్వాత ఎవరైనా మీకు చెప్తే మీరే బాధపడాల్సొస్తుంది. అందుకనే మీరు ఉచిత సలహాలు ఇవ్వడానికి వెళ్ళకండి. మీకు అడిగితే ఇవ్వండి. అంతేకాని మీరు మాత్రం ఎవ్వరికీ ఇవ్వడానికి వెళ్ళకండి. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇతరులతో పోల్చుకున్నప్పుడు. మనము ఇతరులతో ఎప్పుడైతే పోల్చుకుంటామో అప్పుడు మనం చాలా బాధపడాల్సొస్తుంది మాస్టర్స్. మనం మనమే ఉన్నాము. మనకు తెలియకుండా మనం పిల్లలను పోలుస్తూ ఉంటాం. తనకు మార్క్స్ ఎక్కువొచ్చింది. మన పిల్లలకి మార్క్స్ వచ్చింది. ఓకే చూసినాము. బాగొచ్చింది. 60%, 70% లేకపోతే 80% ఇలా వచ్చాయి. ఓకే. ఇంకా ఇంప్రూవ్ చేసుకో అమ్మా. ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ ఇలా చదువుకో. కొంచెం ఇంప్రూవ్ అయితది. కొంచెం కాన్సంట్రేషన్ పెట్టు అంటే అక్కడితో అయిపోతుంది. అలా కాకుండా మన పేరెంట్స్ ఏం చేస్తారంటే, తను చూడు 90% తెచ్చుకుంది. తను చూడు 99% తెచ్చుకుంది. నువ్వున్నావు. ఎప్పుడు ఇదే మార్క్స్, ఇదే గోల, ఎప్పుడు ఇంతే నీకి. ఎప్పుడు ఇదేనా ఇంకా చదవవా? నువ్వు మారవా? అని చెప్తే వాళ్ళ చిన్న మనసు చాలా బాధపడుతుంది మాస్టర్స్. అలా బాధ పెట్టడానికి కారణం మనమే అవుతాం. మనమే పోలుస్తున్నాం మన పిల్లల్ని. ఎందుకు? మనం తెలియని వాళ్ళంటే ఓకే. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత కూడా మనం పోలిస్తే మనమే ఉన్నాం పక్కింటి వాళ్ళతో
మన భర్తే ఉన్నారు. పక్కింటి వాళ్ళతో ఆవిడతో ఎవరితో మనకు పోలిస్తే తను చూడు ఎలా ఉంది, తను ఎలా డీసెంట్‌గా ఉంటుంది, తను ఎలా ఉంటుందంటే మనకెలా ఎంత బాధేస్తుంది. వేస్తుందా లేదా మాస్టర్స్? బాధ వేస్తుంది. అలాగే చిన్న పిల్లలు కూడా చాలా బాధేస్తుంది. ముఖ్యంగా మన సమాజంలో మార్క్స్‌తోనే పోల్చేదెక్కువ. మార్క్స్, ఒక డబ్బు ఉన్న వాళ్ళతోనే ఎక్కువ పోలుస్తారు. ఎక్కువ పిల్లల్లో చూసేది మనం మార్క్స్ గురించి పోలుస్తూ ఉంటారు. అలా అలా మనకే బాధ వేస్తున్నప్పుడు, వాళ్ళు మార్క్స్ పోలుస్తున్నప్పుడు, వాళ్ళకెంత బాధ వేయాలి? ఇంకొకసారి చదవాలన్న ఉత్సాహమే వాళ్ళకి రాదు. మా మమ్మీ ఎప్పుడు ఇలానే చెప్తుంటది. మా డ్యాడీ ఎప్పుడు ఇలానే చెప్తుంటారు. నేను ఎంత చదివినా కూడా, ఎంత మంచి మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నా కూడా, ఎప్పుడు నాకు తనతోనే మా పక్కింటి పాప ఉంది. తనతోనే నన్ను కంపేర్ చేస్తుంటది మా మమ్మీ. తనతోనే నన్ను కంపేర్ చేస్తారు మా డ్యాడీ అని ఇలా వాళ్ళకి చదవాలనే ఇంట్రెస్ట్ రాదు. ఎందుకు రాదు? మీరిలా చెప్పడం వల్ల. ఇప్పటి నుంచి ఈ పొరపాటు చేయకండి మాస్టర్స్. ఇప్పటి నుంచి మార్క్స్ తక్కువొచ్చిందా? లేదు నాన్న ఇలా చదువు నువ్వు. నీకు చాలా టాలెంట్ ఉంది. నువ్వు చదవగలవు. ఏమంటే నువ్వు కొంచెం కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నావు అంతే. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు కాన్సంట్రేషన్ పెట్టావంటే నీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఈసారి నుంచి అలా చేయి నాన్న నువ్వు అని చెప్తే వాళ్ళు చాలా బాగా చదువుకుంటారు. వేరే వాళ్ళతో ఎప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరనమాట. ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ వస్తది వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇతరుల మాటలకు ప్రభావితమైనప్పుడు అంతే ఎక్కువ స్పందించినప్పుడు. ఇతరుల మాటలకు చాలా మంది చాలా ప్రభావితం అయిపోతుంటారు. సపోజ్ ఒక ఫంక్షన్స్ వెళ్ళామనుకో, అక్కడ ఏదైనా ఒక ఇష్యూ జరిగింది. వాళ్ళు ఏదైనా మనకు చెప్పారనుకో, దాన్ని మనం ఎక్కువ తీసేసుకుంటాము. ఓకే. ఎక్కువ తీసేసుకుంటే బాధ ఎవరికొస్తుంది? మనకే వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్, ఒక పాము కరిచి ఉంటది. ఒక పాము కాటేస్తుంటది. ఆ పాము కాటు చూసినప్పుడు మనము ఆ చేతిని ఇక్కడే ఆపేస్తే, ఆ విషయం అనేది ఇక్కడే ఆగిపోతుంది. మనం శరీరం మొత్తం పాకదనమాట. ఇక్కడే ఆగిపోతుంది. మనం ఏం చేస్తున్నాము, కాటు వేసింది కదా అని చెప్పేసి దాన్ని మనం హాస్పిటల్ పోయి దాన్ని రెమెడీస్ అవి ఇవి ఉంటాయి. దాన్ని ఓకే తీసేసుకుంటాం. అదే విధంగా మనం ఏదైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక మాట మనల్ని అన్నప్పుడు, మనం కూడా అది విన్న వెంటనే ఇక్కడే వదిలేసేయాల. పాము కాటు ఎక్కడుందో అక్కడే వదిలేసేయాలి. మనం ఏం చేస్తాము, శరీరం మొత్తం పాకేసుకుంటాం. దాన్ని శరీరం మొత్తం తీసేసుకుంటాము. ఆ ఎనర్జీ మనకి ఎన్ని రోజులు ఉంటుంది? ఒక వారం, ఒక నెల. ఆ వు ప్రెషర్ ఎవరి మీద పడుతుంది? భర్త పైన, పిల్లల పైన, మావయ్య పైన, అత్తయ్య పైన. వాళ్ళు నన్ను ఇలా అన్నారు. వాళ్ళు నన్ను ఇలా ఎందుకన్నారు? వాళ్ళు ఏం అవసరం ఉంది వాళ్ళకనడానికి? అని జెప్పేసి ఆ ఎనర్జీని మనం ఎన్ని రోజులు, ఒక విషం కాటు ఒక్క రోజులో అక్కడ హాస్పిటల్ పోతే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో అయిపోతుంది. ఆ విషపు కాటు అయిపోతుంది. అక్కడితో మనం సేఫ్. ఇది విషం కన్నా ఎక్కువ తీసేసుకుంటాం మనం. విషయం కన్నా ఎక్కువ మాస్టర్స్. అందుకని ఇప్పటి నుంచి మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళామో, ఏదైనా ఒక మాట అన్నారనుకో, అనేదుంటే అక్కడే అనేసి వచ్చేసేయండి. ఇంకా ఆ టాపిక్‌ని ఓకే. ఒక హాఫ్ డే ఓకే. 1 డే ఓకే. ఆ తర్వాత ఇంకా దాన్ని లీవ్ ఇట్ చేసేసేయండి మైండ్‌లో నుంచి. లీవ్ ఇట్ చేసేస్తే మీకు మంచి ఎనర్జీస్ మీరు బిల్డ్ చేసుకున్నట్టుంటారు. లేకపోతే దాన్నే 1 వీక్ వరకు మీరు క్యారీ చేయడం వల్ల మీకేమవుతుంది? ఏ ప్రయోజనం ఉండదు. దాని ద్వారా మీకు జ్వరం రావడము, తలనొప్పి రావడము, ఇంకా ఏదేదో దాని గురించి రిలేటెడ్ రావడము ఇలా జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడు చేసుకోకండి. ఆ కాటు వాళ్ళు ఒక్కటి మైండ్‌లో పెట్టుకోండి మాస్టర్స్. వాళ్ళేదైనా చెప్పినారనుకో, పాము కాటు వేసింది. నేనక్కడే ఆపేసాను. విషాన్ని గట్టిగా పట్టేసుకున్నాను. అక్కడే ఆపేసాను. దాన్ని హాస్పిటల్‌లో పోయి తీసేసాను. రాండి ఇంట్లో ఒక బకెట్‌లో రా సాల్ట్ కొంచెం వేసుకొని స్నానం చేసేసేయండి. అయిపోయింది. అక్కడితో ఫినిష్ అది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ చేసేసేయండి. అన్నారా? విన్నారా? మీరు చెప్పారా? వచ్చారా? అయిపోయింది. స్నానం చేశారా? రా సాల్ట్ ఇంత పిడికెడు రా సాల్ట్ ఏసుకున్నారా? స్నానం చేశారా? అక్కడితో విషయాన్ని కంప్లీట్‌గా తొలగించేశారు. అయిపోయింది అక్కడితో. ఫినిష్ చేసేసేయండి. ఓకే మాస్టర్స్. ఇప్పటి నుంచి ఇలా ఏది తీసుకోకండి. ఆ విధంగా చేసేయండి. ఓకే మాస్టర్. నెక్స్ట్ వచ్చేసి వర్తమానం వర్తమానం వర్తమానంలో జీవించకుండా గతంలో కానీ, భవిష్యత్తులో కానీ జీవించినప్పుడు. చాలా మంది చేసే తప్పు, చాలా మంది మనం కూడా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు.
ఎప్పుడు మనం భవిష్యత్తు గురించి ఆలోచించడము, లేకపోతే గతం గురించి ఆలోచించడము చేస్తూ ఉంటాము. ప్రెజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాము, దాని గురించి ఎవ్వరు ఎప్పుడు ఆలోచించరు. ఈవెన్ మనం కూడా అలానే ఉంటాము. మార్చుకోవాలి. ఒక్క రోజుతో ఇది అవ్వనిది కాదు. కొంచెం కొంచెంగా మార్చుకోవాలి. మనం ఏం ఆలోచించాలి? మనకు ఆలోచనలొచ్చినప్పుడు గతంలో ఆలోచనలొచ్చాయా? సరే, గతం అయిపోయింది. దాని గురించి నేను ఆలోచించడం వల్ల నాకు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? బాధొస్తుంది. దాని గురించి ఆలోచిస్తుంది. నాకేమొస్తుంది? బాధొస్తుంది. దాని ద్వారా నాకేమన్నా ప్రయోజనం ఉందా? ఇలా మైండ్‌లో ట్రిగ్గర్ చేసుకోండి. ఇలా ట్రిగ్గర్ చేసుకోండి. ఓకే. కట్. ఆ విషయాన్ని డిలీట్ చేసేస్తున్నాను. నేను ఆలోచించను. ఓకే. తర్వాత భవిష్యత్తుకి వెళ్దాం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. నా పిల్లలకి జాబ్ రాలేదు. ఇన్ని మార్క్స్ వచ్చినాయి. ఏం చేయాలా? ఈ ఈ కాలేజ్‌లో సీట్ దొరకలేదు. ఏం చేయాలా? ఏం ఆలోచించాలా? ఎలా? భయం ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? భవిష్యత్తు గురించి మీకు ఆలోచిస్తే ఏం ఏర్పడింది? భయం ఏర్పడింది. సీట్ వస్తదో రాదో? హ్మ్. క్యాంపస్‌లో జాబ్ వస్తదో రాదో? ఆ కంపెనీలో జాబ్ వస్తదో రాదో? అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారనుకోండి. ఆలోచిస్తే మీకేం ఏర్పడిందక్కడ? భయం ఏర్పడింది. భయంతో పాటు మీకు ఎన్నో ప్రతికూల ఆలోచనలొచ్చినాయి. ఆ ప్రతికూల ఆలోచనలు ఎందుకొచ్చినాయి? మీరు భయపడ్డం ద్వారా అంటే సృష్టిస్తున్నారు. మీరే అక్కడ క్రియేట్ జేస్తున్నారు. ప్రతికూల ఆలోచనలు ఎందుకొచ్చినాయి? భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తుండడం వల్ల మీకు భయం ఏర్పడింది. భయం ద్వారా మీకక్కడ ప్రతికూల ఆలోచనలొచ్చినాయి. సో, అక్కడ ఏమైంది? మీరు ప్రతికూల ఆలోచనలు మొదలుపెడుతున్నారు. అప్పుడు ఏమనుకోవాలా? ఓకే. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకు భయమొస్తుంది. భయం ద్వారా నాకు ప్రతికూల ఆలోచనలొస్తున్నాయి. దాని ద్వారా నాకు ఎటువంటి ప్రయోజనం లేదు అని అనుకోండి ఒకసారి. ఒకసారి అనుకున్న తర్వాత ఓకే. అక్కడితో డిలీట్ చేసేస్తున్నాను దాన్ని అని చెప్పేసి వదిలేసేయండి. అయిపోయింది అక్కడితో. నెక్స్ట్ వర్తమానానికి రండి. ఇప్పుడు వంట చేస్తున్నారా? వంట పైనే ధ్యాస ఉంచండి. ఏ మసాలా ఏస్తే బావుంటుంది? ఎంత ఉప్పేస్తే ఎంత టేస్టీగా ఉంటుంది? ఇంకా దీనికి ఏదైనా మనం యూట్యూబ్‌లో చూస్తూ ఉంటాం కొత్త కొత్త వంటలు. దీంట్లో ఏదైనా కొత్తగా యాడ్ చేస్తే ఈ రుచి వస్తుంది. చాలా మంచి రుచి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలా వంట చేసేటప్పుడు వంట గురించే ఆలోచించండి. ఒక బుక్ చదువుతున్నప్పుడు బుక్ గురించే ఆలోచించండి. ఇంకా వేరే పని ఏదైనా టీవీ చూస్తున్నారనుకో, మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయండి. ఈ విధంగా మీరు ఏది చేస్తున్నారో వర్తమానంలో దాని గురించి ఆలోచించడం ద్వారా మీకు భవిష్యత్తులో భయం ఉండదు. గతం గురించి ఆలోచించి కొత్త డిసీజ్‌ను తెచ్చుకోవాల్సిన అవసరము ఉండదు. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ వచ్చేసి సంతోషంగా ఉన్న క్షణంలో కూడా ఏదో గుర్తుకు తెచ్చుకొని బాధపడినట్టు. చాలా మంది తప్పు ఈ చు చేస్తూ ఉంటారు. సంతోషంగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. హ్యాపీ మూవ్‌మెంట్‌లో ఏదో ఒకటి బాధాకరమైన సిట్యుయేషన్ తెచ్చుకొని బాధపడుతుంటారు. ఎందుకు? నువ్వే తెచ్చుకున్నావు. ఎందుకు అవసరమా నీకు? ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు. హ్యాపీగా ఉండాల్సింది పోయి, ఆ బాధను తెచ్చుకొని మళ్ళీ అదే బాధపడ్డం. చాలా మంది ఈ మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే ఫంక్షన్స్‌లో ఎక్కువ చేస్తారు. ఫంక్షన్స్ ఎందుకు? అందరు గెట్ టుగెదర్ కావాలి. ఫంక్షన్స్ హ్యాపీగా చేసుకోవాలని చేస్తారు. మనం ఏం చేస్తాము? ఫంక్షన్స్ పోతాము. మా ఆయన ఇలా చెప్తున్నాడు. నా భర్త ఇలా చెప్పినారు. మా అత్తయ్య ఇలా చెప్పినారు. మా మా మామయ్య ఇలా చెప్పినారు. అని జెప్పేసి మొత్తం బాధాకరమైన విషయాలే మాట్లాడుతుంటారు. అక్కడికొచ్చిందెందుకు? సంతోషంగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫంక్షన్ చూసి బాగా భోంచేసి వెళ్ళిపోవడం. బాగా భోంచేసినామా, మంచిగా మాట్లాడుకున్నామా, వెళ్ళిపోయినామా అనే దానికి వచ్చినాము. అవునా? కాదా? అలా కాకుండా మనమేం జేస్తాము, ఆ ఫంక్షన్‌లో గూడా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుతూ టైమంతా బాధ గురించే మాట్లాడుతుంటాం. మనం ఏం తెచ్చుకున్నాం పోయి, మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఎందుకు పోయినానో ఏమో ఆ ఫంక్షన్‌కి మొత్తం అనీజీగా అయిపోయింది. అనీజీగా చేసుకోవడానికి కారణం ఎవరు? నువ్వే. ఎందుకు మాట్లాడినావు? బాధ దాని గురించి ఎందుకు మాట్లాడినావు? సంతోషంగా వాళ్ళ డెకరేషన్ చూడు ఎంత చేసినారు. భోజనాలు చాలా బావున్నాయి. తన జ్యువెల్లరీస్ బావుంది. తన శారీ బావుంది. అని ఇటువంటి విషయాలు మాట్లాడుకోవచ్చు కదా! అలా కాకుండా నువ్వు ఏ ఏ
అది చూడు ఎట్లుంది, దీన్ని చూడు ఎట్లుంది, వీళ్ళకి డబ్బు ఎక్కువైపోయింది అందుకని ఇట్లా చేస్తున్నారు. ఇవన్నీ మీకు అవసరమా మాస్టర్? అవసరం లేదు కదా. పోయినామా, మనము ఎంజాయ్ చేసినామా, బాగా భోంచేసినామా. ఒక్కొక్కసారి భోజనాలు సరిగా అవుతాయి, ఒక్కొక్కసారి భోజనాలు సరిగా అది వాళ్ళ వాళ్ళైతే వాళ్ళ చేతులు చెయ్యరు కదా మాస్టర్. వంట వాళ్ళు వచ్చి వంట చేసి ఉంటారు. మనము అంటే వాళ్ళు సరుకులు తెచ్చి అంత కష్టపడి వాళ్ళు ఫంక్షన్ చేయాలని ఒక్కొక్క ఫంక్షన్ లో ఫెయిల్ అవుతూ ఉంటది వంటలు. ఫెయిల్ అవునంత మాత్రాన ఏమైనా వంటలా అవి అబ్బబ్బబ్బబ్బా! వంట భోంచేయడానికి అవ్వలేదు అని ఇలా మాట్లాడుతుంటారు చాలా మంది. అలా మాట్లాడకండి మాస్టర్స్ వాళ్ళు. వాళ్ళు ఒక ఫంక్షన్ ని చేసేటప్పుడు ఎంతో డబ్బుని ఎక్కడి నుంచి తెచ్చి వాళ్ళు ఎంతో కష్టపడి చేసుంటారో అది వాళ్ళకే తెలిసుంటది. మీకు వంట బావున్నా, బాలేకపోయినా ఎప్పుడు బాలేదు అని చెప్పకండి. ఓకే. ఏదో ఈసారి ఏదో కొంచెం ఫెయిల్ అయినట్టుగా ఉంది. పర్లేదు కానీ బానే ఉంది అని ఈ విధంగా మాట్లాడండి. కానీ ఎప్పుడు ఒక మనిషిని ఏమైనా ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళు ఏం ఫంక్షన్ చేస్తున్నారు గానీ వంటలు ఏం బాలేవు. ఇలా ఎప్పుడు మాట్లాడకండి మిస్టర్స్. వాళ్ళైతే చేసుండరు కదా. వంట వాళ్ళు చేసుంటారు. ఏదో ఫెయిల్ అయ్యుంటది. అదే వాళ్ళు ఒక 100 ఫంక్షన్‌లు చేసుంటారు. చాలా బావుంటది. ఈ ఫంక్షన్‌లో ఫెయిల్ అయ్యుంటది. ఇప్పుడు మనమే ఇంట్లో ఉంటాము. ఒక రెసిపీ చేసుంటాము. ఆ రోజు చాలా బాగా టేస్టీగా అయింటది. అదే రెసిపీ ఇంకొకసారి చేసుంటాము. అప్పుడు ఏదో ఫెయిల్ అయ్యుంటది. అప్పుడు బావుండదు. మనకే ఏమో ఆ రోజు చాలా బాగయింది. ఈరోజు ఎందుకో కాలేదు అని మనమే అంటుంటాం. ఎంతో ఎక్స్‌పీరియన్స్ చేసుంటాం కదా మాస్టర్స్. అదే విధంగా మనము ఆహ్, ఈ చాల్ అదే విధంగా మనం ఒకసారి పాస్ అవుతుంది. ఒకసారి ఫెయిల్ అవుతుంది. అది వాళ్ళు కావాలని చేసుండరు కదా. అందుకని మనం ఎప్పుడు ఆ విధంగా మాట్లాడొద్దు మాస్టర్స్. ఓకే. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నప్పుడు చాలా మంది ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. ఏదో చిన్న విషయం ఇష్యూ జరిగి ఉంటది. అవునా? నిజమా? ఇలా జరిగిందా? ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరగకుండా ఉండాల్సిందే. ఇలా చెప్పకుండా ఉండాల్సిందే తను. ఇలా చెయ్యకుండా ఉండాల్సిందే అనేసి చాలా దాన్ని ఒక చిన్న ఇష్యూని గూడా ఒక పెద్ద గొడవలాగా చూస్తూ ఉంటారు. చాలా మంది ఉంటారు మాస్టర్స్ మన ఫ్యామిలీలో. చాలా చిన్న విషయాన్ని గూడా పెద్ద విషయం మొన్న రీసెంట్‌గా మొన్న రీసెంట్‌గా ఒక చిన్న ఇష్యూనే మాస్టర్స్ మా ఇంటి దగ్గరే జరిగింది. మా విషయంలోనే. ఒక చిన్న గొడవ జరిగింది. బయట ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ ఏమైంది? ఏవో వాళ్ళేం చెప్పినారు, పక్కింటి వాళ్ళొచ్చి ఏం చెప్పినారు, "ఏయ్! ఇలా చాలా పెద్ద గొడవ జరిగింది. నీకు తెలీదా? అది, ఇది" అని అన్నారు. నేనేం చెప్పినా సింపుల్‌గా, "అవునా! నార్మల్‌గా జరుగుతూ ఉంటదిలే కామన్ అని దానికెందుకు అంతలా ఇది చేస్తున్నావు? మామూలు జరుగుతూ ఉంటాయిలే" అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. వాళ్ళేమనుకున్నారు, నేనెక్కువ రియాక్ట్ అవుతానేమో, ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుంటానేమో వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అదే మాస్టర్స్. మా నైబర్స్ కొంతమందున్నారు. నిన్ననే జరిగింది. నిన్న కాక మొన్న జరిగింది. వాళ్ళేమనుకున్నారు, చాలా రియాక్ట్ అయిపోయి ఇంకా గొడవ జరిగితే చూద్దామని ఆతృతగా ఉన్నారనమాట వాళ్ళు. ఏదో చిన్న ఇష్యూ జరిగింది. అక్కడ ఫంక్షన్‌కి వెళ్లారు మా హస్బెండ్. ఇష్యూ జరిగింది. ఓకే. నాకు తెలీదు మా హస్బెండ్ ఎక్కువ అంటే ఏం చెప్పరనమాట. మామూలు కామన్‌గా జనరల్‌గా కదా అనేసి ఏమో వదిలేసినారనమాట. ఆయన గూడా అంత భూతద్దంలో పెట్టేం చూడరు. వదిలేసినారు. వాళ్ళొచ్చి ఏదో ఇష్యూ జరుగుతది. తనకు చెప్తే ఏదైనా చూడొచ్చు అని అనుకున్నారు వాళ్ళు. నేను గూడా క్యాజువల్‌గా ఓకే. పర్వాలేదులే నార్మల్‌గా జరుగుతూ ఉంటది. కామన్ అని చెప్పేసి వదిలేసిన. వాళ్ళు ఇలానే చూస్తున్నారు నన్నే. ఏం తను అంత సీరియస్‌గా తీసుకోలేదు. చాలా క్యాజువల్‌గా మాట్లాడింది అని జెప్పేసి పక్కింటి వాళ్ళతో చెప్తున్నారంట. నేను పెద్ద పట్టించుకోను అటువంటి విషయాలన్నీ కామన్ అవి జరుగుతూ ఉంటాయి. దాని గురించి మనం ఆలోచించడం అంత అవసరం లేదు. తనక ఆ విషయంకి అంత టైం ఇవ్వడం కూడా అనవసరము. వదిలేసేయండి అని చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయినారనమాట. అంటే వాళ్ళు ప్రతి దానికి విచిత్రంగా పెద్ద గొడవగా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి చాలా ఇదిగా అనిపిచ్చింది. అలా వదిలేసేయండి. మీరు అలా కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ మీతో చెప్పడం మానేస్తారు. తను ఏది చెప్పినా క్యాజువల్ తీసుకుంటదిలే మామూలే. వాళ్ళు తనకి చెప్పి గూడా వేస్ట్ ఏం గొడవ జరగదు. తనేం గొడవ చెయ్యదు. ఈ విధంగా మాట్లాడుకుంటారు. అప్పుడు మీకు చెప్పడమే మానేస్తారు వాళ్ళు. అప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. అవునా కదా మాస్టర్?
ఓకే. ఇంకా వచ్చేసి లైట్ వేసుకోవడం మర్చిపోయాను. ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు ద్వేషంలో కానీ, స్వార్థంతో కానీ, ఈర్ష్యతో కానీ చూసినప్పుడు, ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు ద్వేషంతో కానీ, స్వార్థంతో కానీ, ఈర్ష్యతో కానీ చూసినప్పుడు. చాలా మంది ఉంటారు. మనం ఎక్స్‌పీరియన్స్ చేసుంటాం. మనం చాలా హ్యాపీగా ఉంటాము. వాళ్ళు మనల్ని వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు కదా! వీళ్ళ ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! అయినా కూడా వీళ్ళు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఇంత ద్వేషం లేకుండా చాలా ఎంత ఎంతమందొచ్చినా కూడా ఎంత బాగా పలకరించినారు. వాళ్ళలో అంత బాధ ఉన్నా కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అసలు వాళ్ళ మొహంలో ఇంత గూడా బాధనే కనిపియలేదు, ద్వేషం కనిపియలేదు, స్వార్థం కనిపియలేదు. ఉన్న దాంట్లోనే చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మాస్టర్స్. అలాంటి వాళ్ళని కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటాం. ఓకే. ఇంకా అలా స్వార్థంతో మనం ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు ఎప్పుడు మనం ద్వేషంతో కానీ, స్వార్థంతో కానీ, ఈర్ష్యతో కానీ ఎప్పుడు ఉండొద్దు మాస్టర్స్. అవే మనల్ని దహించి వేస్తాయి. మన ఎనర్జీస్‌ని అవే మనల్ని బర్న్ చేసేస్తాయన్నమాట. ఈ 3 మనలో ఎప్పుడైతే మనము తొలగించుకుంటామో, అప్పుడు మనము చాలా హ్యాపీగా ఉండగలుగుతాము. ఎప్పుడైతే మనము వీటిని మనం లోపల పెట్టుకుంటామో, అప్పుడు మనల్ని మనమే అగ్నిలో దహించి వేయించుకుంటాం మాస్టర్స్. ఆ విధంగా ఎప్పుడు చెయ్యకండి. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళలో ఆ ఉద్దేశ్యం లేకపోయినా, ఆ ఉద్దేశ్యం ఉందని రకరకాలుగా ఊహించుకున్నప్పుడు. సో, ఇటువంటి కేటగిరీ వాళ్ళు గూడా ఉంటారు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళలో ఆ ఉద్దేశ్యం లేకపోయినా, ఆ ఉద్దేశ్యం ఉందని రకరకాలుగా ఊహించుకున్నప్పుడు. ఇటువంటి కేటగిరీగా వాళ్ళు గూడా ఉంటారు. చాలా మంది ఏదో క్యాజువల్‌గా మాట్లాడుంటారు. వాళ్ళకసలు ఆ చెడు ఉద్దేశ్యమే ఉండదు. జనరల్‌గా మాట్లాడి ఉంటారు. మన అపోజిట్ ఉన్న వాళ్ళేమనుకుంటారు, లేదు తను అదే ఉద్దేశ్యంతో మాట్లాడింది. తను ఏదో మనసులో పెట్టుకొనే మాట్లాడింది. మనసులో పెట్టుకొని మాట్లాడింది గాబట్టే తను అలా మాట్లాడింది అని జెప్పేసి ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఇష్యూ అయ్యుంటది. ఏమ్మా ఇప్పుడు బాగున్నారా? మా ఆయన ఇప్పుడు చక్కగా చూసుకుంటున్నారా నిన్ను? అని జెప్పేసి ఇలా మాట్లాడిందనుకోండి. అవునంటీ చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. చాలా బాగున్నారు. పిల్లలతో కూడా చాలా సరదాగున్నారు. నాతో కూడా చాలా సరదాగున్నారు. అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి తను అంటూ ఉంటది. త అని చెప్పి ఉంటది. అది త త ఆవిడతో అపోజిట్ పర్సన్‌తో మాట్లాడి ఉంటది. ఇంటికొచ్చి తను లేదు తను బాలేదని నాతో అలా మాట్లాడింది. బావుందా అని నన్ను ఒత్తి అదే అడిగింది. తను క్యాజువల్‌గా ఇప్పుడు జనరల్‌గా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు. ఏదైనా గొడవ వినింటారు. "ఏమ్మా బావున్నారా?" అని ఆహ్, అది నువ్వు ఓకే. నువ్వు క్యాజువల్‌గా ఓకే. బావున్నా అక్కడితో అయిపోయింది. ఇలా ఆంటీ అడిగినారు. నేను బావుందని అయిపోయింది. దాన్ని ఎందుకు పట్టుకొని తను అదే ఉద్దేశ్యంతో అడిగింది. మేము బాలేమేమో, మేము మళ్ళీ గొడవ చేయాలేమో, మేము మళ్ళీ ఇష్యూని ఉందేమో అని చెప్పేసి ఉద్దేశ్యంతోనే అడిగింది. అలా ఎందుకు అడిగింది అని చెప్పేసి మనల్ని మనమే కృంగదీసుకుంటూ ఉంటాం. లోలోపల కృంగదీసుకుంటూ ఉంటాము. వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇక్కడ కృంగిపోయింది ఎవరు? నువ్వే. నష్టం ఎవరికి? నీకే. తనకి కాదు. తను క్యాజువల్‌గా అడిగింది. బావున్నారమ్మా? భర్త చూసుకుంటున్నారా? ఇప్పుడు జస్ట్ క్యాజువల్‌గా అడిగింది. నువ్వు క్యాజువల్ థింగ్ గానే మాట్లాడినావు. క్యాజువల్‌గానే ఉండాలి. అది పట్టుకొనొచ్చి నువ్వు ఇంట్లో నన్ను ఇలా అడిగింది. ఎందుకు అడిగింది? ఎందుకని దాన్ని నువ్వు రుద్దేసి దాన్ని ఎనర్జీని ఎక్కువ పెంచి లాగి చిన్న దాంతో పోయేది పెద్దది జేసి బ్లేమింగ్ జేసేసి తను ఆంటీ ఇలా అడిగింది, ఇలా చెప్పింది, ఇలా చేసింది అని జెప్పి దాన్ని రాద్ధాంతం చేసుకుంది నువ్వు. ఆమె కాదు. చేసింది ఎవరు? నువ్వు. ఇలా ఎప్పుడు చేయకండి మాస్టర్స్. క్యాజువల్‌గా అడిగినారా? క్యాజువల్‌గా మాట్లాడు. క్యాజువల్‌గా వదిలేసేయి. అయిపోయింది అక్కడితో. ఖతం. అలా చేసేసేయాలి. ఓకే మాస్టర్స్. ఇతరులను ఆవేశంతో మాట్లాడినప్పుడు మనం జనరల్‌గా కోపమొస్తుంది. అందరికీ కోపం ఉంటుంది. అది కామన్ థింగ్. కోపం రావడం కామన్ థింగ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా
ఏ ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఏదో విషయంలో కోపం కామన్. మనం కోపంలో ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడేస్తాం అనమాట. మాట్లాడినప్పుడు ఆ తర్వాత మనమే బాధపడతాం. అయ్యో! నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. పాపం తను ఎంత బాధపడిందో. నేను కోపంలో అలా మాట్లాడేసాను. మాట్లాడకుండా ఉండాల్సింది. అప్పుడు మీరు కంట్రోల్ చేసుకోండి మాస్టర్స్. కంట్రోల్ పవర్ ఎప్పుడొస్తుంది? మనం ఎప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు మనకు కోపం కంట్రోల్ వస్తుంది. మనం అలా చేయకుండా సాధన చేయను, ఎప్పుడు నెగెటివ్ గానే ఉంటాను, ఎప్పుడు నెగెటివ్ థాట్సే మాట్లాడతాను, ఈ నెగెటివ్ గానే ఉంటాను అంటే మనకెప్పుడు కోపంగానే ఉంటాయి. కోపం థాట్సే వస్తాయి. మనకు ఆవేశం తగ్గదు. ఆవేశంలో ఏదంటే అది మాట్లాడిస్తాం. ఆ తర్వాత మనమే బాధపడతాం. ఆ ఆవేశం వచ్చినప్పుడు కాసేపు ఎవరితో మాట్లాడొద్దు. సైలెంట్‌గా ఉండేసేయి. అంతే. అక్కడితో అయిపోతది. నువ్వు మాట్లాడేసిన తర్వాత నువ్వు వెనక్కి తీసుకోగలవా ఆ మాటలను? అపోజిట్ పర్సన్ ఎంత బాధపడి ఉంటాడు దాన్ని తీసుకొని. అవునా కాదా మాస్టర్స్? అందుకని నీకు కోపం వచ్చిందా? నాకిప్పుడు కోపం ఉంది. సైలెంట్‌గా ఉండిపోండి అందరూ. ఇలానే చెప్పేసేయండి. అప్పుడు వాళ్ళు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మూడోసారి తనకు కోపం వచ్చినప్పుడు మాట్లాడొద్దు. తన కోపం వచ్చినప్పుడు ఎలా అంటే మాట్లాడేస్తది. అందుకని తన కోపం వచ్చిందని చెప్పి మాట్లాడొద్దని చెప్పేసింది. తనని ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి. ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పి వాళ్ళే అర్థం చేసుకుంటారు. అపోజిట్ పర్సనే అర్థం చేసుకుంటారు. పిల్లలు అర్థం చేసుకుంటారు. భర్త అర్థం చేసుకున్నా అంతే. ఇప్పుడు మనమే ఉన్నాం. మన భర్తకు కోపం వచ్చింది. మనమేమ మనకు అది తెలిసిపోతుంది. మనం వాళ్ళతో జర్నీ చేస్తున్నాం కాబట్టి మనకు వాళ్ళెప్పుడు కోపంలో ఉంటారు, ఎప్పుడు మూడీగా ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే మనకు తెలిసిపోతుంది. వాళ్ళ ఫేస్ చూసిన వెంటనే మనకు తెలిసిపోతాయి. ఏమో ఈరోజు కోపంగా ఉన్నారబ్బా! సైలెంట్‌గా ఉండాలా అని చెప్పేసి ఊరికే మన పనులు మనం చేసుకొని సైలెంట్‌గా ఉండిపోతాం. అవునా కాదా మాస్టర్స్? ఇది ఎక్స్‌పీరియన్స్ చాలా మందికి జరిగే ఉంటది. ఇది జనరల్ థింగ్ అందరి ఇంట్లో ఉండేదే. ఇంకెప్పుడైనా హ్యాపీగా ఉన్నారనుకో, అలా అండి, ఇలా జరిగిందండి, ఇలా జరిగిందండి, మన వాడు ఇలా చేశాడండి, స్కూల్‌లో ఇలా చేశాడు చూడండి, ఇలా చేశాడు చూడండి అని మనమే చెప్తాము. అదే కోపంలో ఉన్నప్పుడు ఫేస్‌లో మనం చెప్తామా? ఇలా చేశాడండి, ఇలా చేశాడండి అని చెప్తే, ఏంది ఎప్పుడు నీ నస, ఎప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే స్టార్ట్ చేసింటావు నీ నస అని చెప్పి ఇలా అంటారు. అవునా కాదా మాస్టర్స్? అందుకని మనం వాళ్ళ మూడ్‌ని బట్టి మనం మాట్లాడాల. ఆ పిల్లలు కూడా కోపమొస్తది. పిల్లలు కూడా మనం చిన్న పిల్లలైనా గూడా వాళ్ళకి గూడా కోపమొస్తది. ఏమోలేరా వాడు కోపంలో ఉన్నాడు. వాళ్ళని వదిలేసేయి కాసేపు టీవీ చూడని. ఆ తర్వాత వాడికే కోపం తగ్గుతది. ఆ తర్వాత వాడే వచ్చి చెప్తాడు ఏం జరిగిందో బయట అని చెప్పేసి ఆ విధంగా ఆవేశంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడకండి మాస్టర్స్. కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ పవర్ ఈస్ చాలా ముఖ్యం. మనకి కొన్ని ముద్రాస్ ఉంటాయి. మనం కంట్రోల్ చేసుకునేవి. అవి మనం ఒక 10-15 మినిట్స్ మనము 5 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ మనం చేయడం వల్ల మన మీద మనకి కంట్రోల్ వస్తుందనమాట. ఓకే మాస్టర్. ఓకే డన్. నెక్స్ట్ వచ్చేసి ఏ పనైనా విసుగుతో, చిరాకుతో చేసినప్పుడు మనిషికి విసుగు, చిరాకు అనేది కామన్ ఎవరికైనా ఉంటుంది. నీకు చిరాకు, విసుగు ఉన్నా చెయ్యొద్దు. ఏ పని చెయ్యొద్దు. కాసేపు కామ్‌గా ఉండు. ఒక గంట ఉంటావా? 2 గంటలు ఉంటావా? కాసేపు పడుకో. లేకపోతే నీకు టీవీ చూడాలనిపిస్తుందో టీవీ చూడు. లేకపోతే ఏదైనా బుక్ చదవాలనిపిస్తుందా? చదువు. పడుకోవాలనిపిస్తుందా? పడుకో. 1 అవర్ కాదు 2 అవర్స్ పడుకో. అప్పుడు నీకున్న చిరాకు పోతుంది, విసుగు పోతుంది. నీకు చిరాకుంది, విసుగు ఉంది అని జెప్పేసి ఎదుటి వారిలో నువ్వు చూపించుకున్నావనుకో, నష్టము నీకు వస్తుంది, నీ భర్తకు వస్తుంది, నీ పిల్లలకి వస్తుంది, నైబర్స్‌కి వస్తుంది. అది ఎనర్జీ మొత్తం అన్నిటికి పాకుకుంటూ వెళ్ళిపోతుంది. నీకు చిరాకొస్తే నువ్వు కామ్ అయిపో. నీకేది ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబిట్ ఉంటుంది. చిరాకు, విసుగు ఇలా వచ్చినప్పుడు ఒకరికి పడుకోవాలనిపిస్తుంది, ఒకరికి టీవీ చూడాలనిపిస్తుంది, ఒకరికి మ్యూజిక్ వినాలనిపిస్తుంది, ఒకరికి బుక్స్ చదవాలనిపిస్తుంది. ఒకరికి ఊరికే సైలెంట్‌గా ఉండాలనిపిస్తుంది. కొంతమందికి మెడిటేషన్ చేయాలనిపిస్తుంది. ఒక్కొక్కరికి సెన్సేషన్ హ్యూమన్ ఉంటుంది మాస్టర్స్. ఆ విధంగా మీకు ఎలా ఉండాలనిపిస్తుందో ఆ టైంలో అలా ఉండిపోండి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి మీరు జనరల్‌గా వచ్చేస్తారు. ఓకే మాస్టర్స్. ఈ విధంగా ఈ సందర్భాలలో మన సంతోషాలను కోల్పోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం సృష్టించుకున్నదే. ఇందాక నేను చెప్పినట్టు ఇదంతా మనమే సృష్టించుకుంటాం. ఇవన్నీ పాయింట్స్ ఇప్పుడు చదివాను కదా మాస్టర్స్. ఇవన్నీ ఎవరు సృష్టించుకుంటారు? మనమే సృష్టించుకుంటాం. ఒక కోపమైనా మనమే సృష్టించుకుంటాం. ఓవర్ థింకింగ్ అయినా మనమే సృష్టించుకుంటాం. బాధైనా మనమే సృష్టించుకుంటాము. ఇతరుల గురించి మనం తప్పుగా మాట్లాడింది, మనం భూతద్దంలో చూసింది మనమే సృష్టించుకుంటాము.
ఇంకా ఏదైనా విషయాన్ని మనం క్యాజువల్ గా చూడాల్సిన విషయాన్ని ప్రతిదీ మనము దాన్ని డిస్కస్ చేయడం ద్వారా మనమే సృష్టించుకుంటాము. ఇతరులకు మనము ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కూడా మనమే సృష్టించుకుంటాము. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనమే సృష్టించుకుంటాము. మన లోపలనే మనం సృష్టించి ఉంటాం, కానీ ఎవరో వచ్చి మనలో సృష్టించరు మాస్టర్స్. ఏ విషయాన్నైనా, అది చెడు విషయం కానివ్వండి, మంచి విషయం కానివ్వండి, ఆ చెడు స్థానంలో మంచి విషయాన్ని సృష్టించుకోండి, చెడు విషయాన్ని వదిలేసేయండి. అప్పుడు మీ లైఫ్ లో మార్పు రావడం జరుగుతుంది. మనం ఈ భూమి పైన వచ్చింది మనల్ని మనం మార్పు చేసుకోవడం కోసం వచ్చాం, కానీ ఇతరుల అనేది మన లైఫ్ లో ఒక పార్ట్ అంతే, కానీ వాళ్ళే మన లైఫ్ కాదు. మనము మన చేతుల్లో ఉంది. భర్త చేతుల్లో ఉంది, తను సృష్టించుకుంది తన చేతుల్లో ఉంది. నేను సృష్టించుకుంది నా చేతుల్లో ఉంది. పిల్లలు సృష్టించుకుంది పిల్లల చేతుల్లో ఉంది. ఎవరి తలరాత వాళ్ళది ఉంటుంది, కానీ ఎవరిది మనం ఇప్పుడు నొప్పి ఉంటుంది మాస్టర్స్, వాళ్ళ నొప్పిని మనం తీసుకోగలమా? కొంచెం ఇచ్చేసే నాకు నొప్పి వేస్తుంది అంటే కొంచెం నేను కూడా తీసుకోవడానికి వస్తుందా? అలా ఎప్పటికీ జరగదు. ఎవరిది వాళ్ళదే అనుభవించాలి, ఎవరిది వాళ్ళదే సృష్టించుకోవాలి. అది బాధ అయినా, హ్యాపీనెస్ అయినా, ఇంకా ఏదైనా. ఓకే మాస్టర్స్, ఈ విధంగా మనల్ని మనమే సృష్టించుకుంటూ ఉంటాము. ఓకే, మరి సంతోషంగా జీవించాలి అంటే వీటన్నింటిలో మార్పు తెచ్చుకోవాలి. మార్పు తెచ్చుకోకపోతే సంతోషంగా జీవించలేము కనుక మార్చుకోవడం అనేది అతి ముఖ్యమైనది. మనం మార్చుకోవాలి. అందరూ పర్ఫెక్ట్ కాదు. ఈ భూమి పైన ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు మాస్టర్స్. ఎవ్వరు ఈ భూమి పైన పర్ఫెక్ట్ గా వచ్చి ఉండరు. సందర్భాన్ని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి, వాళ్ళు అనుభవించే బాధని బట్టి మనము మార్చుకుంటూ రావాలి, మార్పు తెచ్చుకోవాలి. అలా మారను, నేను ఇలానే ఉంటానంటే నీ లైఫ్ ఎప్పటికీ మారదు. ఎప్పుడు నువ్వు బాధలోనే ఉంటావు. ఎప్పుడు నువ్వు ఏదో ఒక డిజీజ్ తో బాధపడుతూనే ఉంటావు. ఎందుకు నువ్వు మారవు అంటే నిన్నెవ్వరు దగ్గర చెయ్యరు, నిన్నెవ్వరు దగ్గర తీసుకోరు, నీతో ఎవ్వరు మాట్లాడరు. ఒక మనిషితో ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు దగ్గర తీసుకోకపోయినా కూడా బాధే కదా మాస్టర్స్ మనకి. అది కూడా చాలా బాధిస్తుంది. చాలా మంది ఎప్పుడు ఒంటరిగా ఉండడం ఇష్టపడతారు. ఎంత ఒంటరిగా ఉన్నా కూడా ఒకరితో మాట్లాడాలని అనిపిస్తుంది ఎవరికైనా. ఏదైనా చూడాలనిపిస్తుంది, ఏదైనా చేయాలనిపిస్తుంది, బయటికి పోవాలనిపిస్తుంది. ఒక మనిషి, ఒక హ్యూమన్ అన్న తర్వాత ఇవన్నీ జనరల్ గా మనిషికి ఉండే సాధారణమైన విషయాలు ఇవన్నీ. ఇవన్నీ కాదు నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే ఉంటాను అంటే ఇది కాదు మాస్టర్స్. మన లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. మన లైఫ్ జర్నీలో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. దాని ద్వారా మనం ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. ఓకే, మనం ఇలా ఉండాలి అని చెప్పేసి మనకు మనమే అర్థం చేసుకుంటూ ఆ సందర్భాలలో అలా ఉండి మనల్ని మనం సంతోషంగా ఉండడానికి ఎప్పటికీ ట్రై చేస్తూ ఉండాలి మాస్టర్స్. ఓకే, ప్రశ్న, వీటన్నింటి నుండి బయటికి రావడం ఎలా? దీనికి మార్గం ఏమిటి? మనము వీటన్నిటి నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పేసి చాలా మంది ప్రశ్న ఉంటుంది. ఎలా రావాలి, దీనికి మార్గం ఏమిటి? మనం బయటికి ఎలా రావాలనుకుంటున్నాము? ఎలా రావాలంటే ధ్యానం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి ఫ్రెండ్స్ తో సాంగత్యం చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల మనలో మార్పు వస్తుంది. మంచి పుస్తకం చదవడం ద్వారా మంచి మార్పు వస్తుంది. మంచి వీడియోస్ వినడం ద్వారా కొన్ని వీడియోస్ ఉంటాయి ఆధ్యాత్మికంగా కానీ, ఏదైనా మోటివేషనల్ కానీ, అవి వినడం కూడా మనకి మార్పు వస్తుంది. ఇంకా మంచి ఫ్రెండ్స్ తో మనం సాంగత్యం చేయడం కూడా మంచి మార్పు వస్తుంది. ఇలా ఈ విధంగా మనము చేయడం వల్ల మనం దీని నుంచి బయటికి రావచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పల్లవి గారికి, లక్ష్మీ శేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం.
మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మాస్టర్స్ అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.